మనం ఎన్ని రకాల టిఫిన్స్ తిన్నా పాతకాలం నాటి అమ్మమ్మలు చేసే రుచుల ముందు ఇవన్నీ వేస్టే కదా. ఈరోజు ఈ వీడియోలో ఒక పాతకాలం నాటి ట్రెడిషనల్ రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నాను. అదేనండి, పెసరపప్పు వేసి నిమ్మరసం పిండుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియోలో నేను చూపిస్తున్న రెసిపీ వచ్చేసి ఉప్పుడు రవ్వ. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు హోమ్ ఫుడ్స్. ఈ ఉప్పుడు రవ్వని ప్రిపేర్ చేసుకోవడం కోసం నేనైతే నెయ్యిని యూజ్ చేస్తున్నానండి. నెయ్యి ప్లేస్లో మీరు ఆయిల్ని కూడా వేసుకోవచ్చు. నెయ్యిని వేసుకోవడం వల్ల ఇది ఒక కమ్మదనం అనేది వస్తుంది. ఇందులోకి పోపు గింజల్ని వేసి అవన్నీ బాగా వేగిన తర్వాత వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, సన్నగా కట్ చేసుకున్న అల్లంని కూడా వేసుకొని ఈ పోపు మొత్తాన్ని బాగా వేగనివ్వాలి. మనం ఈ ఉప్పుడు రవ్వలోకి వెల్లుల్లిని అలానే అల్లం ముక్కల్ని వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వీటిని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మీలో ఎంతమందికి ఉప్పుడు రవ్వ గురించి తెలుసో నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ ఉప్పుడు రవ్వని మనం రెగ్యులర్గా మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్లా తినడం వల్ల ఇందులో కార్బోహైడ్రేట్స్ పుష్కలంగా ఉండి మన బాడీకి కావాల్సిన శక్తి అనేది అందుతుంది. మార్నింగ్ టైంలో హడావిడిగా ఉన్నప్పుడు అప్పటికప్పుడు చాలా సింపుల్గా క్విక్గా ఏదన్నా బ్రేక్ఫాస్ట్ని చేయాలి అనుకున్నప్పుడు ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు పోపు బాగా వేగిన తర్వాత ఆ గ్లాస్తో నేను 1 గ్లాస్ వరకు రవ్వని తీసుకుంటున్నాను కాబట్టి 1 గ్లాసు రవ్వకి 2 గ్లాసెస్ వరకు వాటర్ని కరెక్ట్గా వేసుకోవాలి. తర్వాత ఇందులోకి పెసరపప్పుని వేసుకోవాలండి. ఈ ఉప్పుడు రవ్వలోకి పెసరపప్పుని వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది, అలానే మన హెల్త్కి కూడా చాలా మంచిది. తర్వాత టేస్ట్కి సరిపోను సాల్ట్ని వేసుకొని ఇందులోకి ఉప్పుడు రవ్వ అనేది ఒక మంచి కలర్ రావడం కోసం లైట్గా పసుపుని వేసుకోవాలి. ఈ పసుపు అనేది ఆప్షనల్ అండి, నచ్చిన వాళ్ళు వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు మనకి వాటర్ అనేది రోలింగ్ బాయిల్ వచ్చే వరకు మరిగించుకోవాలి. ఈ ఉప్పుడు రవ్వతో కిచిడీని చేసుకున్నా కూడా లేదంటే పాయసంని చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఇందులో పెసరపప్పును వేసుకోవడం వల్ల ప్రోటీన్స్ అనేవి పుష్కలంగా ఉంటాయి, అలానే రవ్వలో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కాబట్టి ఈ రెండు కలిసినప్పుడు మన బాడీకి పరిపూర్ణమైన పోషకాలు అనేది అందుతాయి. మనకి వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత రవ్వని కొంచెం కొంచెం వేసుకుంటూ ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకొని మూతను పెట్టుకోవాలి. మనకి ఇది బాగా పొడిపొళ్ళాడుతూ మంచిగా ఉప్మా మగ్గిపోయే వరకు దీన్ని ఉడికించుకోవాలండి. వాటర్ అనేది మనం కరెక్ట్గా వేసుకుంటేనే మనకి ఉప్మా అనేది పొడపొళ్ళాడుతూ వస్తుంది. అదే మనం వాటర్ని ఎక్కువ వేసేసుకుంటే ఇది ముద్దలా అయిపోతుంది కాబట్టి 1 గ్లాసు రవ్వకి కరెక్ట్గా 2 గ్లాసెస్ వరకు మాత్రమే వాటర్ని వేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మనకి ఉప్మా అనేది అడుగంటిపోకుండా మంచిగా పొడపొళ్ళాడుతూ ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఇది మనకి ఇలా పొడపొళ్ళాడుతూ వచ్చిన తర్వాత దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా ఉప్పుడు రవ్వ పెసరపప్పు ఉప్మాలో నిమ్మరసం పిండుకొని తింటూ ఉంటే అసలు ఆ ఫీలింగే వేరు. పాతకాలం నాటి ఈ ట్రెడిషనల్ రుచిని ఇప్పుడు మీ ఇంట్లో కూడా పర్ఫెక్ట్గా ఆస్వాదించవచ్చు. వెంటనే ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి.